వెల్కమ్ టు హెల్త్ కేర్. వైద్య రంగం రోజు రోజుకి ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. ఎన్నో కొత్త విభాగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఫీటల్ మెడిసిన్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఫీటల్ మెడిసిన్లో ఎన్నో కొత్త వైద్య విధానాలు అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఫీటల్ మెడిసిన్లో అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శిశువు ఆరోగ్యం తెలుసుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వగలుగుతున్నారు. తల్లి అసలు గర్భధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది, ఫీటల్ మెడిసిన్ అంటే ఏంటి, దీంట్లో ఏ విషయాలు ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ సీనియర్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నవ్య కేసీ మనతో ఉన్నారా? ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. అంటే ఎగ్జాక్ట్గా ఫీటల్ మెడిసిన్ అంటే ఏంటంటారు? ముందంతా ప్రెగ్నెన్సీ అంటే మమ్మీ హాస్పిటల్కి వెళ్ళి మమ్మీ హెల్త్ ఎలా ఉంది, తనకి మమ్మీ హెల్త్లో వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందని చూసుకొని మ్యాక్సిమం 1 or 2 times లైక్ బేబీకి స్కాన్ చేసి దెన్ వీ విల్ నో అబౌట్ బేబీ కేర్ ఎలా ఉంది అని డెలివర్ చేస్తారు. ఇప్పుడంతా ద కాన్సెప్ట్ చేంజ్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ అనేది నాట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ పేషెంట్, ప్రెగ్నెంట్ మదర్ అండ్ ఆల్సో ద బేబీ. నన్ను అడిగితే ఫీటస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. ఎనీ ప్రెగ్నెన్సీ మంచిగా డెలివర్ అవ్వాలంటే బేబీ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ బేబీని టోటల్గా చిన్నప్పటి నుంచి చిన్న సెల్ మాస్ నుంచి డెలివరీ వరకు టేక్ కేర్ చేసేదే ఫీటల్ మెడిసిన్. సో ఒక్కొక్క స్టేజ్లో ఎంత డెవలప్మెంట్ అవుతుంది, బేబీకి అన్ని తయారీ అంతా నార్మల్ అయిందా, సమ్టైమ్స్ ఏమవుతుందంటే మమ్మీకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మమ్మీకి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే అది కూడా బేబీకి అఫెక్ట్ అవ్వగలుగుతుంది. బేబీకి తయారీ అయ్యేటప్పుడు చాలా కారణాల వల్ల తయారీలో అబ్నార్మాలిటీ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆర్ జెనెటిక్ పూర్వంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందా లేదా, బేబీ నార్మల్గా గ్రో అవుతుందా లేదా, బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు ఎలా ఉంది, బేబీకి బ్లడ్ ఫ్లోస్ బాగుందా, బేబీ వెయిట్ తగ్గిన వెయిట్ రీచ్ అవుతుందా లేదా, ఇదంతా చూసుకోవడమే ఫీటల్ మెడిసిన్ అనేది. ఓకే, అంటే ఎన్నో మంత్ నుంచి తెలుస్తూ ఉంటాయి అంటారు ఇలాంటి విషయాలన్నీ? సో ప్రెగ్నెన్సీ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ ఇలాంటి సర్వైలెన్స్ వచ్చి 12 weeks నుంచే స్టార్ట్ అయిపోతుంది. 12 weeks ముందు ఉండే స్కాన్ జస్ట్ బేబీ లోకలైజేషన్ చెప్తాము. బేబీ గర్భసంచిలో ఉందా, గర్భసంచి నుంచి బయటకి ఎక్కడన్నా ఉందా అని తెలుసుకోవడానికి. దాని తర్వాత 12 weeks అప్పుడు ఎలా ఉంటుందంటే బేబీ సైజ్ జస్ట్ ఒక ఫింగర్ సైజ్ ఉంటారు, ఒక 6 centimeters ఉంటారు. అంత చిన్న బేబీలోనే బేబీకి 50-60% ఆఫ్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాళ్ళు, 2 చేతులు, బేబీకి హార్ట్ డెవలప్ అయిపోతారు, బేబీకి లంగ్స్ డెవలప్ అయిపోతారు, ఐస్ డెవలప్ అయిపోతారు. సో ఈ 50-60% ఆఫ్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్లో ఏదైనా తేడా ఉందని తెలుసుకోవచ్చు. అంటే 2.5 months, 12 weeks, 3.5 months, 3 months లోనే 6 centimeter బేబీలోనే మనము స్ట్రక్చరల్ డెవలప్మెంట్ తెలుసుకోవచ్చు. బేబీలో ఏదైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్ అనేది నాట్ ఓన్లీ ఫ్యామిలీగా రావడం మాత్రం కాకుండా మమ్మీకి ఏజ్ పెరుగుతూ బేబీలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ మమ్మీకి ఏజ్ పెరిగితే ఏమవుతుంది, ఎగ్స్ వల్ల క్వాలిటీ డిక్రీజ్ అయిపోతాయి. సో దానివల్ల మ్యూటేషన్స్ వల్ల క్రోమోజోమ్స్, నార్మలీ మనకంతా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అది పేర్లో ఉంటాయి. ఆ క్రోమోజోమ్లో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే బేబీకి కడుపులో డెవలప్ అయ్యేటప్పుడే కొంచెం స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ ఉంటాయన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆ ఎర్లీ 12 weeks స్కాన్లోనే మనం తెలుసుకోగలుగుతాం. అది మాత్రం కాకుండా ఆ టైంలో మన దగ్గర వచ్చేటప్పుడు వి గివ్ రిస్క్ క్యాల్కులేషన్ ఫర్ ద మదర్ యాజ్ వెల్. మదర్కి ఈ ప్రెగ్నెన్సీలో, అలాంటి ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ రావడానికి ఛాన్సెస్ ఏదైనా ఉందా లేదా, బేబీ చిన్నదిగా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉందా లేదా, ఆర్ మమ్మీ తొందరగా డెలివర్, ప్రీ టర్మ్ లేబర్ అంటాము, అలాంటికి ప్రాబ్లమ్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనకి ఆ 12 weeks స్కాన్ అనేది పెద్ద విండో పీరియడ్ అనమాట. సో ఇలాంటిది ఎర్లీగానే మనం స్క్రీన్ అవుట్ చేసుకుంటే ఏదైనా హై రిస్క్ దాంట్లో మనకు తెలిసిందనుకోండి, ఆ ప్రెగ్నెన్సీ ఇంకా కొంచెం కేర్ఫుల్గా చూడడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పుడు గైనకాలజిస్టులు ఇలాంటి స్పెషలిస్టులు ఐడియల్ ఏజ్ అనేది ఇంపార్టెంట్, మ్యాక్సిమం 35 years బిలోనే ప్లాన్ చేసుకోమంటారు. అంటే మా మదర్ ఏజ్ పెరిగే కొద్దీ పుట్టబోయే శిశువు అబ్నార్మాలిటీస్ ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటారు. రిస్క్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఉండే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల మనకి వచ్చినా కూడా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం కూడా ఉందన్నమాట. సో సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది నార్మల్లీ ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ కడుపులోనే వచ్చిందనుకోండి, వీ హ్యావ్ టు యాక్చువల్లీ సీ దట్ వెదర్ కరెక్టబుల్ ఉందా, నాన్ కరెక్టబుల్ ఉందా అని. ఆల్వేస్ జస్ట్ జెనెటిక్ ప్రాబ్లమ్స్కి ఎందుకు మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఈవెన్ దో మనకి వేరే ప్రాబ్లమ్స్ కన్నా జెనెటిక్ ప్రాబ్లమ్ ఉండే ఛాన్సెస్ తక్కువ ఉన్నా కూడా దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే దానికి ఇంకా ట్రీట్మెంట్ లేదు అనమాట.
సో ఇంత ఎర్లీగా మనం ఆ జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా అని బేబీలో తెలుసుకుంటే మదర్కి మనం మంచిగా గైడ్ చేయగలుగుతాం. సో ఇలాంటి ప్రాబ్లం ఉండడానికి ఛాన్సెస్ ఉంది, సో మీరు కంటిన్యూ చేయాలా వద్దా అనే అంత పెద్ద గైడెన్స్ ఇవ్వడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది అనమాట. ఓహో, అందుకనే మరి ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్కి ఈ ఫీటల్ మెడిసిన్ రోల్ ఎక్కువ అని అనుకోవచ్చా? రోల్ ఎక్కువ అనుకోవచ్చు, కానీ ఎనీ ప్రెగ్నెన్సీకి ఫీటల్ మెడిసిన్ అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ అన్ని పేరెంట్స్ ఇప్పుడు చూస్తే ఎవ్రీబడి ఈజ్ అన్ అంబిషియస్ గర్ల్, ఎవ్రీబడి ఈజ్ అ ఇండివిజువల్ ఉమెన్. సో ఎవ్రీబడి ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఫ్యామిలీ అంతా సెటిల్ అయిన తర్వాత, తన కెరియర్ అంతా సెటిల్ అయిన తర్వాతే ప్లాన్ చేసుకుంటున్నారు, విచ్ ఆబ్వియస్లీ మూడ్ ద ప్రెగ్నెంట్ మదర్ ఏజ్ అనేది ఒక 30 or 29, 30, 35 రేంజ్కి మూవ్ అయిపోయింది. సో ఎనీ ప్రెగ్నెన్సీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ప్రెషియస్ నౌ. సో ఆల్ ప్రెగ్నెంట్ మదర్ నీడ్స్ ఇప్పుడు ఎలా కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీ డాక్టర్ దగ్గర వెళ్తున్నాం, ప్రెగ్నెన్సీ అంటే గైనకాలజిస్ట్ దగ్గర, ఆబ్స్ట్రిషన్ దగ్గర వెళ్తున్నాం. అలా ఫీటస్ అనేటప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అనేది ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ ద బేబీ. సో ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది ఫీటస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. సో ఎనీ ప్రెగ్నెన్సీ నీడ్ అ ఫీటల్ మెడిసిన్ కేర్. అంటే ఒక ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తేనే కలవాల్సి ఉంటుందా, మీ దగ్గరకు కూడా ఆ కపుల్ రావాల్సి ఉంటుందంటారా? మనం ఒక ప్రెగ్నెన్సీ అనేటప్పుడు వెతికి ఈ ప్రెగ్నెన్సీ ఈ డాక్టర్ దగ్గరే వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఆ బేబీకి ఇంకా వాయిస్ లేదు, తనకి మమ్మీ డాడీనే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆ బేబీ అనేది హెల్తీగా రావాలి అంటే ఇట్ ఈస్ బెటర్, బికాస్ దే హ్యావ్ పుట్ దేర్ ఆల్ ఎఫర్ట్ ఇన్ టు చెకింగ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బేబీ అన్నమాట. బేబీని ఇంకా డీటెయిల్గా చదివేసి వచ్చిన వాళ్ళు స్పెషలిస్ట్ ఉండేటప్పుడు ఐ వుడ్ బెటర్ సజెస్ట్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే బెటర్ కేర్ ఆఫ్ ద బేబీ దొరుకుతుంది. డెఫినెట్గా. అంటే అసలు ఎప్పుడైనా కప్పులు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడే ఓ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని కూడా కలిసి కొంచెం ఎవాల్యుయేషన్ చేయించుకుంటే హెల్దీ బేబీ పుట్టే అవకాశం ఎగ్జాక్ట్లీ. సో బికాస్ బై డిఫాల్ట్ ఏమైపోయిందంటే మోస్ట్ ఆఫ్ ద ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజీలో ఇది సబ్ స్పెషాలిటీ అయిపోయింది. సో ఆల్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, నాట్ ఆల్, 80-90% ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంతా గైనకాలజిస్టే ఉంటారు కాబట్టి దే డూ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ యాజ్ వెల్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు నుంచే ఇఫ్ అట్ ఆల్ ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆర్ తనకి మమ్మీకి ఏదైనా ఒక మెడికల్ డిజార్డర్స్ ఉంది, ఆర్ డాడీకి ఏదైనా మెడికల్ డిజార్డర్స్ ఉందనుకోండి, సో దానికంతా ఏదైనా సొల్యూషన్ తీసుకొని రాగలుగుతామా అనే కోసం కౌన్సిలింగ్ కోసం ప్రీ ప్రెగ్నెన్సీ వెళ్ళి ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గర మాట్లాడితే దే విల్ గెట్ బెటర్ ఐడియా అబౌట్ హౌ టు ప్లాన్ ద ప్రెగ్నెన్సీ అన్నట్టు కూడా. అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా కొన్ని వంశపారంపర్యంగా కొన్ని వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్, థాలసీమియా, బ్లడ్ డిజార్డర్స్ కానీ కొన్ని రకాల విటిలుగో ఇలాంటి ప్రాబ్లమ్స్, సోరియాసిస్ ఇలాంటివి ఏమన్నా ఫ్యామిలీస్లో రన్ అవుతున్నాయి అనుకోండి, ఆ పుట్టబోయే శిశువు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కరెక్ట్. యాక్చువల్లీ మనం తెలంగాణ ఉండేది ఇట్స్ థాలసీమియా బెల్ట్ అంటాము. అది కాకుండా ఆంధ్ర తెలంగాణలో మోస్ట్లీ మనము ఇంటర్నల్ ఫ్యామిలీ లోపలని పెళ్లి చేసుకునే అలాంటి ఇది వచ్చి పరిస్థితి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ కన్సాంగ్యునిటీ మ్యారేజ్ అంటాము. సో అలాంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థాలసీమియా అంటే ఇప్పుడు మదర్కి థాలసీమియాలో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాలసీమియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటా థాలసీమియా అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ ఫ్యామిలీ లోపలే పెళ్లి చేసుకున్నారంటే ఫాదర్ ఆల్సో అఫెక్టెడా లేదా అని చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ ఫర్ ఎగ్జాంపుల్ అఫెక్ట్ అయి ఉంటే అది బేబీ రావడానికి ఛాన్సెస్ 25% ఉంటుంది. సో అది ప్రెగ్నెన్సీ ముందే మనకి అది తెలుస్తుంటే కానీ ప్రెగ్నెన్సీ 12 వీక్స్ ఉండేటప్పుడే మనకి కొరియోనిక్ విల్లర్ శాంప్లింగ్ అంటాము. సో బేబీకి టెస్ట్ చేసి బేబీకి అది సివియర్ టైప్లో ఉందా లేకపోతే నాన్ సివియర్ టైప్ ఉందా, మమ్మీ డాడీ లాగే క్యారియర్గా ఉన్నారా లేకపోతే చాలా సివియారిటీ ఉందా అని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అలా తెలుసుకుంటే ఏముంటుందంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా అనే డెసిషన్ వాళ్ళు తీసుకోవడానికి ఒక ఎర్లీగా మనము ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి. ఓకే. అంటే మేనరికపు వివాహాలు చేసుకునే వాళ్ళు ఇంకా ఫీటల్ మెడిసిన్ చాలా ఇంపార్టెంట్ అంటారా? తప్పకుండా. మేనరికం ఉండేటప్పుడు లైక్ వాళ్ళకి తెలియకుండానే మ్యాచింగ్ జీన్స్ అంటాము. మమ్మీ డాడీకి చాలా మ్యాచింగ్ జీన్స్ ఉంటాయి. సో దాంట్లోనే ఏదైనా ఒకటి పెథోజెనిక్గా ఉందా, డిసీజ్ కాసింగ్ టైప్ కానీ ఏదైనా ఉందా లేకపోతే నాన్ సివియర్ కైండ్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లం ఉందా అని మనకి తెలుసుకుంటే కానీ అది శిశువుకి అఫెక్ట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫీటల్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అంటాం అన్నమాట. ఓకే. మీరు ఇందాక నుంచి చెప్తున్నారు 3.5 months అంటే 12 weeks ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళలో ఏమన్నా డిఫార్మిటీస్ ఉంటే గుర్తించవచ్చు అని. అంటే ఏదన్నా ట్రీట్మెంట్ కూడా సాధ్యమంటారా?
సో అదే చెప్పాను కదా ఆల్రెడీ, లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ డిఫార్మిటీ మనం చూస్తున్నామని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్లో చాలా పెద్ద సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, సో అలాంటి కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఇస్ కరెక్టబుల్, కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసినా కూడా బేబీ తట్టుకునే అంత ఇది ఉండదు. కాబట్టి సో మనం గైడ్ చేయడానికైనా ఒక ఫస్ట్ స్టెప్ అనొచ్చు. బికాస్ కొన్ని డిఫార్మిటీస్ ఏమవుతుందంటే అన్ని 12 వీక్స్లోనే కనిపించదు. నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు 50-60% ఆఫ్ స్ట్రక్చరల్ డిఫార్మిటీసే అప్పుడు ఉంటుంది, బేబీ అంతే పెరిగి ఉంటారు. సో బేబీ పెరుగుతూనే కొన్ని డిఫార్మిటీస్ మళ్ళీ ఇవాల్వ్ అవుతారనమాట. సో తప్పకుండా ఫాలోఅప్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. సో కరెక్టబుల్ డిజార్డర్స్ ఉంటే ఎస్ వీ కెన్ గైడ్ అకార్డింగ్లీ, నాన్ కరెక్టబుల్ అంటే మనము దానికి కూడా ఒక గైడెన్స్ ఇవ్వచ్చు. కంటిన్యూ చేయడానికి ఇది సాధ్యం ఉందా లేదా అని కూడా చెప్పడానికి మనకి ఒక అవకాశం ఉంటుంది. ఈ ఫీటల్ మెడిసిన్లో ఎన్టీ స్కాన్ అని రకరకాల స్కాన్స్ ఉంటాయి కదండి, స్కాన్స్ అయినా బ్లడ్ టెస్టులు కూడా ఉంటూ ఉంటాయా? ఎస్. సో నార్మలీ ముందు అంతా లైక్ ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కదా, సో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అంతా తెలుసుకోవడానికి ఓన్లీ వన్ వే ఏంటంటే మమ్మీకి డైరెక్ట్గా టెస్ట్ చేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే మిస్క్యారేజ్ రేటు పెరిగిందనమాట. సో ఇప్పుడు స్క్రీనింగ్ అని చెప్తాము. స్క్రీనింగ్ చేసి మదర్ని హై రిస్క్ లో రిస్క్ అని పెట్టడానికి వీ హ్యావ్ అ బ్లడ్ టెస్ట్. సో మమ్మీ బాడీలో ప్రెగ్నెన్సీగా ఉండేటప్పుడు చాలా హార్మోన్స్ తిరుగుతారు. ఆ హార్మోన్స్ లెవెల్ హై ఉందా లో ఉందా, దాంతోపాటు ఈ అల్ట్రాసౌండ్ చేసే 12 వారాలు చేసి అల్ట్రాసౌండ్ కంబైన్ చేసి రిస్క్ క్యాల్కులేషన్ చూసి హై రిస్క్లో ఉన్నారా లో రిస్క్లో ఉన్నారా అని తెలుసుకుంటే, హై రిస్క్ ఉండే వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ టెస్టింగ్ చేస్తాము. లో రిస్క్లో ఉండే వాళ్ళకి 96% మనం అష్యూరిటీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు లో రిస్క్లోనే ఉన్నారు అని. సో వీ కెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ డైరెక్ట్లీ. ఓకే, అంటే మేజర్లీ ఫిటల్ మెడిసిన్లో బేబీ గ్రోత్ ఎలా ఉంది, మేజర్ డిఫార్మిటీస్ ఉంటే ఆ ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకోమని కూడా సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇండియన్ లా ప్రకారం 24 వీక్స్ ముందు మనం ఏదైనా తెలుసుకుంటే ప్రెగ్నెన్సీకి అలాంటి గైడెన్స్ ఇవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉంది. సో అందుకే వీ హ్యావ్ ఎ షెడ్యూల్ స్కాన్ అనమాట. 12 వీక్స్లో ఒక స్కాన్ చేయాలి. 12 వీక్స్లో ఏదైనా కొంచెమైనా లైటెస్ట్ ఆఫ్ తేడా కనిపించింది అనుకోండి, 16 వారాల్లోనే ఎర్లీ టిఫా అంటాం అనమాట. సో అప్పుడు చూస్తే బేబీ ఇంకా కొంచెం పెరిగి ఉంటారు, ఇంకా కొంచెం అన్ని క్లియర్గా విజువలైజ్ అవుతారు. సో 16 వారాల్లో ఎర్లీ టిఫా అని చేస్తాము. అది మిస్ అయితే 20 వీక్స్లో అరౌండ్ 5 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఒక టిఫా స్కాన్ అని చేస్తాం, అనామలీ స్కాన్ అని చేస్తాము. సో దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, కొన్ని నేను చెప్పినట్టు ఎవాల్వ్ అవుతూనే ఉంటారు కాబట్టి 24 వీక్స్లో ఫీటల్ అకౌంట్ చేస్తాం. దిస్ షెడ్యూల్ స్కాన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే 24 వీక్స్ ముందు మనం ఏమేం స్కాన్ షెడ్యూల్ చేసి ఇస్తున్నామో ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ దే డోంట్ మిస్ ఇట్. మిస్ చేస్తే మనము ఒక మంచి అవకాశం కూలిపోయినట్టే అవుతుంది. కరెక్టే, అంటే శిశువు పుట్టాక ఏదన్నా వాళ్ళకి అవకాశం ఉంటే లైఫ్ లాంగ్ ఆ పేరెంట్స్ బిడ్డ కూడా బాధపడుతూ ఉండాల్సి వస్తుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు చాలా పెరిఫరీ నుంచి లైక్ రెఫరల్ వచ్చేదంతా ఆఫ్టర్ 24 వీక్స్ ఇలాంటి ప్రాబ్లం ఉంది అని వచ్చేటప్పుడు మనకి కూడా లైక్ వీఆర్ టైడ్ అప్, హ్యాండ్స్ టై అయిపోయినట్టు ఉంటుంది. బికాస్ 24 వీక్స్ తర్వాత మనం ఏం చేయలేము, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా దే హ్యావ్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ టిల్ దే డెలివరీ. సో 24 వీక్స్ ముందు కరెక్ట్గా స్కాన్స్ అంతా చేసి ఉండి అన్ని నార్మల్ ఉందనుకోండి, సో నథింగ్ మచ్ టు వరీ అబౌట్. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఫీటల్ మెడిసిన్లో ఇంకా న్యూట్రిషన్ కానీ, మదర్ హెల్త్ కానీ, లేకపోతే మదర్కి ఎప్పుడైనా మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయో డిస్కస్ చేద్దాం. హెల్త్ కేర్, వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్, హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నవ్య కేసీ డాక్టర్ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఫీటల్ మెడిసిన్ అంటే ఏంటి, దీనిలో ఏ విషయాలు ఉంటూ ఉంటాయి, గర్భధారణ సమయంలో శిశువు ఆరోగ్యాన్ని ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. ఫీటల్ మెడిసిన్ అంటే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినట్టండి, ఇంకా ఈ నవ్వేడేసి టెస్ట్ ట్యూబ్ బేబీస్ కూడా ఎక్కువగా, అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువైనాయి, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఐయుఐ ఐవీఎఫ్ ఎక్కువ ఉంటున్నాయి, ఇలాంటి వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నార్మలీ ఏఆర్టీ అంటాము, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ. సో దట్ ఈస్ వాట్ లైక్ అది ట్యాబ్లెట్ మాత్రం ఉండొచ్చు, మీరు చెప్పినట్టు ఐయుఐ ఉండొచ్చు, ఐవీఎఫ్ ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ఒక్క బేబీ కాకుండా 2 బేబీస్ 3 బేబీస్ 4 బేబీస్ సమ్టైమ్స్ 5-6 బేబీస్ కూడా డెవలప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మమ్మీ ఏజ్ పెరుగుతూ అది కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఇలా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు ఇప్పుడు ఉండే టెక్నాలజీలో 2 బేబీస్ వరకు కంటిన్యూ చేసి 9 నెలల వరకు తీసుకెళ్ళడానికి అవకాశం చాలా ఉంది. ఇదే 3 ప్రెగ్నెన్సీ అనుకోండి, 4 ప్రెగ్నెన్సీ అనుకోండి, మమ్మీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, బేబీ కూడా చిన్నదిగా పుడతారు. పుట్టిన బేబీస్ అంత హెల్తీగా ఉండరు కాబట్టి వాళ్ళకి శీశులు దట్ ఈస్ నికు కేర్ పెట్టడానికి అవసరం ఉండొచ్చు. సో ఇలాంటి బేబీస్కి ఉండేటప్పుడు
సో అది మాత్రం కాకుండా మమ్మీ హెల్త్ కానీ బేబీ హెల్త్ కానీ కాకుండా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతారు, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతారు. సో ఇలాంటి బేబీస్ను చాలా ఫ్రీక్వెంట్గా చూడాల్సి వస్తుంది. 12 వీక్స్ చూసామనుకోండి, తర్వాత 16 వీక్స్లో చూడాలి, 18 వీక్స్లో, ఎవ్రీ 2 వీక్స్లో చూడడానికి అవసరం ఉండొచ్చు. సో అలాంటి ఇప్పుడు 2 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని రెడ్యూస్ చేయడానికి కూడా ఫీటల్ రిడక్షన్ ప్రొసీజర్స్ అంటాము. సో అది కూడా మనము చేస్తామన్నమాట. అది కూడా సాధ్యమంటారా? సాధ్యమవుతుంది. అంటే మోర్ దెన్ 2 బేబీస్ ఉన్నప్పుడు మీరు ఫీటల్ రిడక్షన్, ఫీటల్ రిడక్షన్ అనేది లైక్ అది డిపెండ్ అపాన్ లైక్ ఒకే గదిలో ఉన్నారా బేబీ. ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది 2 విధమైన ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అంటాము, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటాము. ఐడెంటికల్ ట్విన్స్ అనుకోండి, వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉంటారు, జస్ట్ ఒక పరదా లాగా డివైడ్ చేయడానికి ఉంటారు. అలాంటి బేబీస్ ఎన్ని ఉన్నారు, ఇప్పుడు 2 బేబీస్ అలాంటి ఉండే బేబీస్కి కాంప్లికేషన్ ఇస్ మోర్ దెన్ ద డైకోరియోనిక్ ట్విన్స్. సో అలాంటి బేబీస్కి చాలా తొందరగా చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడు 2-3 బేబీస్ ఉండేటప్పుడు సో అది రిడక్షన్ చేయడానికి మనకి అవకాశం ఉంది. అది ఎలాంటి బేబీస్ ఉన్నారో దాన్ని బట్టి నార్మల్ రిడక్షన్ చేయాలా, లేకపోతే లేజర్ రిడక్షన్ చేయాలా, రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ చేయాలా, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ మైక్రోవేవ్ అబలేషన్స్ చేయాలా. సో ఇదంతా మనకి అవకాశం ఈ ఫీటల్ మెడిసిన్లో ఉంది అనమాట. ఓకే, అంటే అదర్ బేబీస్ ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా ఆ ఒక్క బేబీని అంటే మోర్ దెన్ 2 ఉన్నప్పుడు 3, 3rd and 4th ఫీటస్ తీసేయడం సాధ్యమేనంట? ఎస్, అది కూడా చాలా అన్కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఒకటి ఉంది, కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఒకటి ఉంది. అన్కాంప్లికేటెడ్ నేను చెప్పినట్టు డైకోరియోనిక్ ట్విన్స్, డైకోరియోనిక్ ట్రిప్లెట్స్ అలా ఉండేటప్పుడు వాళ్ళకి రెడ్యూస్ చేయడం ఇట్స్ అ వెరీ ఈజీ ప్రొసీజర్స్. సో అదే వచ్చి 2 ఒకే గదిలో ఉన్నారనుకోండి, లేజర్ ప్రొసీజర్ చేయడం అనే దానికి అది కూడా మనం ఆపరేషన్ థియేటర్లో చేయాల్సి వస్తుంది. సో అది కూడా సాధ్యం ఉంది మనకి. ఇంకా అది వల్ల మిగిలిన బేబీకి అఫెక్ట్ అవ్వకుండా చేయగలుగుతాం. ఓకే, మరి ముఖ్యంగా ఈ అంటే ఫీటస్ రిడక్షన్ అనేది మరి ముఖ్యంగా ఏఆర్టీలో కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఎక్కువ అవసరం అవుతుంది, ఎక్కువ అవసరం పడుతుంది. బికాస్ అక్కడే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. అంటే తరచూ అబోర్షన్స్ అవ్వడం కూడా చూస్తుంటాం. రికరెంట్ అబోర్షన్స్ అయ్యే వాళ్ళని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద చూస్తుంటారు. వాళ్ళకు కూడా ఈ ఫీటల్ మెడిసిన్ వల్ల అంటే ఒక్కసారి వాళ్ళు ఏంటంటే 4th, 5th మంత్లో కూడా అబోర్షన్స్ అవ్వడం చూస్తుంటారు. దీనివల్ల ఏమన్నా హెల్ప్ అవుతుందంటారా? సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఎందువల్ల వస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. చాలా కారణాల వల్ల రావచ్చు. ఒకటి, మమ్మీకి హెల్త్లో బాగాలేదు, మమ్మీకి ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటే కానీ, ఆర్ మమ్మీకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కానీ, ఆర్ మమ్మీకి సర్వికల్ ఇన్కాంపిటెన్స్ అంటాము. సో 5 నెలల వరకు ప్రెగ్నెన్సీ వెళ్తుంది, దాని తర్వాత సడన్గా తన గర్భసంచి ద్వారం అనేది ఓపెన్ అయిపోతారనమాట. దట్ ఈస్ కాల్డ్ సర్వికల్ ఇన్కాంపిటెన్స్. అలాంటి వల్ల రికరెంట్ మిస్క్యారేజ్ అవుతుంది. సో అది ఉందా, ఏ కారణం వల్ల అవుతుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ అట్ ఆల్ కారణం తెలిసిపోయి అనుకోండి, దాని తగ్గినట్టు ఎంత ఫ్రీక్వెంట్గా మనం కేర్ తీసుకోవాలి. సో ఇప్పుడు సర్వికల్ ఇన్కాంపిటెన్స్ అంటే జస్ట్ 16 వీక్స్లో 18 వీక్స్లో మనం స్కాన్ చేసి సర్విక్స్ చిన్నదిగా ఉందనుకోండి, స్టిచెస్ వేయడానికి కూడా మనకి అవకాశం ఉంది అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ అదర్ కాజెస్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మమ్మీకి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, ఫాదర్కి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, అలాంటి ఉండేటప్పుడు మమ్మీలో ఉండే యాంటీబాడీస్ బేబీలో వెళ్ళి బేబీకి అనీమియా కాజ్ చేస్తారనమాట. సో అలాంటి వల్ల కూడా బేబీ చుట్టూ హై డ్రాప్స్ అంటాం, బేబీ చుట్టూ హార్ట్ ఫెయిలియర్ వచ్చి బేబీ చుట్టూ వాటర్ అక్యుములేట్ అయిపోయి బేబీ కడుపులోనే చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఆల్సో లీడ్స్ టు రికరెంట్ మిస్క్యారేజెస్ అనమాట. సో అలాంటి బేబీస్కి అనీమియా ఉండేటప్పుడు, కడుపులోనే ఉండేటప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయడానికి ఇంట్రాయూట్రైన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాము. సో అలాంటి అవకాశం కూడా మనకి ఉంది అనమాట. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. అయితే ఇంకొకటి, మదర్ హెల్త్ అనేది బేబీ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక జెనెటిక్ కాజెస్ ఒకటి, మదర్ హెల్త్ డ్యూరింగ్ క్యారేజ్ టైంలో, బిఫోర్ దట్ కూడా ముందు నుంచి హెల్తీగా ఉండడం. అంటే మదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ఫీటల్ మెడిసిన్ గురించి ఏమైనా అంటే ఆ ఫీటస్ గురించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా, గర్భస్థ శిశువు గురించి? డెఫినెట్లీ. సో మమ్మీ తీసుకునే ఆహారం నుంచి కానీ, మమ్మీ తీసుకునే టాబ్లెట్స్ నుంచి కానీ, మమ్మీ చేసే ఏదైనా ఒక్క చిన్న విషయం కూడా బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీకి హైపర్ టెన్షన్ ఉంది అనుకోండి, మమ్మీ బ్లడ్ ప్రెషర్ మాత్రం కాకుండా బేబీ బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, బేబీకి బ్లడ్ ఫ్లోస్ తగ్గిపోతారు. సో బేబీ చిన్నదిగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటారు. సో అది ఎర్లియర్గా మనం చూసేసి
చేసామనుకోండి, మమ్మీ బ్లడ్ ఫ్లో వల్ల బేబీకి కూడా బ్లడ్ ఫ్లో తగ్గిపోయి బేబీ చిన్నదిగా గ్రో అవుతున్నారు అనుకోండి. సో ఎవ్రీ ఫ్రీక్వెంట్గా మనం టెస్ట్ చేసే 8 పాయింట్ ఆఫ్ టైం వరకు తీసుకెళ్ళగలుగుతాము, దాని తర్వాత డెలివర్ చేసే ఎప్పుడు మంచిగా ఉంటుంది మనము ప్లాన్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీకి ఇప్పుడు షుగర్ ఉంది అనుకోండి, షుగర్ ఎంత లెవెల్లో ఉన్నారు, అన్కంట్రోల్ షుగర్ హై ఆర్ లో రెండు బేబీకి అఫెక్ట్ చేస్తారు. సడన్గా హార్ట్ బీట్ ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి మదర్ని చాలా ఫ్రీక్వెంట్గా చూడాలి. యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ, ప్రెగ్నెన్సీ అనేది నాట్ ఓన్లీ అ సింగిల్ పేషెంట్ జర్నీ, ఇట్ ఈస్ అ 2 పేషెంట్ జర్నీ. సో ఒక్క మదర్ మాత్రం చూడడం కన్నా బేబీ కూడా హెల్తీగా ఉంటేనే అవుట్కమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ విల్ బి వెరీ బ్యూటిఫుల్. సో అంటే ఈ మెడిసిన్లో ఎప్పుడైనా బేబీ హెల్త్ కోసం మదర్కి మెడిసిన్స్ ఇవ్వడం అలాంటివి కూడా ఉంటూ ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా నా దగ్గర ఒక పేషెంట్ ఫాలోఅప్ ఉన్నారు. ద బేబీ మదర్కి వచ్చి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ జాగ్రన్స్ అని ఉండేది. సో దానివల్ల మదర్లో ఉండే యాంటీబాడీస్ వెళ్ళి బేబీ హార్ట్ని అఫెక్ట్ చేసి బేబీకి వచ్చి కంజెనిటల్ హార్ట్ బ్లాక్ అని ప్రాబ్లం అయింది. నార్మల్గా బేబీ హార్ట్ బీట్ అనేది 140 పైన ఉండాలి, ఈ బేబీకి హార్ట్ బీట్ 56. సో అలాంటి బేబీకి మమ్మీ యాంటీబాడీస్ వల్ల అఫెక్ట్ అవుతుంది మనం తెలుసుకున్న తర్వాత మమ్మీకి ఆ హార్ట్ బీట్ని అలాగే స్టెబిలైజ్ చేయడానికి, ఇంకా వర్సన్ అవ్వకుండా ఉండడానికి మమ్మీకి మనం స్టీరాయిడ్స్ కానీ వేరే ఏదైనా అవసరమైన టాబ్లెట్స్ కానీ ఇస్తుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ఫీటల్ మెడికల్ థెరపీ అంటాం. సో బేబీ హెల్త్ కోసం మమ్మీకి ఇచ్చే టాబ్లెట్స్ అనమాట. ఓకే ఓకే. అంటే డైట్ గురించి ఎప్పుడైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా? అఫ్ కోర్స్, అది నేను ఫస్టే చెప్పాను కదా, హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ మమ్మీ హెల్త్ వల్ల బేబీ చిన్నదిగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటారు. అలాంటి సమయంలో హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఆర్ మమ్మీకి అనీమియా ఉంటే కూడా బేబీకి గ్రోత్లో అఫెక్ట్ అవ్వచ్చు. సో మమ్మీ అనీమియా రాకుండా హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేయడానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాల్సి వస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా తీసుకోవాల్సి వస్తుంది. ఐరన్, కాల్షియం అన్నీ మల్టీవిటమిన్స్ అంతా తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనండి డాక్టర్ నవ్య గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియజేశారు. ఫీటల్ మెడిసిన్ అనేది నవేడేస్ ఆర్డర్ ఆఫ్ ది డే. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైంలోనే ఒక ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని కలిసి గర్భధారణ గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని, మరీ ముఖ్యంగా జెనెటిక్ కాజెస్ ఉన్నా, లేకపోతే మైనరికపు వివాహాలైనా, లేకపోతే వాళ్ళకి ఒక ఏజ్ పైపడ్డాక ప్లాన్ చేస్తున్నా, లేకపోతే కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చినా, వీళ్ళు తరచూ రికరెంట్ అబార్షన్ అయిన వాళ్ళు కూడా తరచూ చెకప్స్ చేయించుకుంటూ, బేబీ గ్రోత్ ఎలా ఉందో చెకప్స్ చేయించు తరువుగా స్టడీ చేసుకుంటూ ఉంటే ముందుగానే ఎనామల్స్ని గుర్తించి అవసరమైన కేర్ తీసుకోవడం, లేకపోతే ఫీటల్ మెడిసిన్లో భాగంగా గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే వాళ్ళకి వైద్యం అందించడం అవసరమవుతుంది. అండ్ ఒక్కొక్కసారి టెర్మినేట్ చేయాల్సిన సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల అవగాహన పెంపొందించుకుంటే మంచిదని హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్